ఉదయం పాపం చాలామంది కమ్మ వర్గం చెందినవాళ్ళు, అదేవిధంగా రెడ్డి వర్గం చెందినవాళ్ళు నాకు ఫోన్ చేయటం మొదలుపెట్టారు. సార్, ఈ శూద్రుడు అంటే ఏంటి సార్? మాకు తెలియదండి. నిజమే, 30 సంవత్సరాల్లో వయసు ఉన్న వాళ్ళెవరికి కూడా ఈ శూద్రుడి సంగతి తెలియదు. కానీ వాళ్ళకి ఒక విషయం నేను చెప్పదలిసిందంటే, ఈ యొక్క మహాభారత యుద్ధం జరిగినప్పుడు కర్ణుడిని ద్రౌపది కన్యాశిని వదిలివేయటం మూలంగా ఒక శూద్రుడు పెంచుకోవటం మూలంగా రాజులు శూద్రుడితో యుద్ధం చేయరు అని అతన్ని తోసి పారేస్తారు. అంటే అప్పట్లో ఈ శూద్రులు అంటే ఈ అగ్రవర్ణానికి ఉన్న హీన భావం, హీనత్వం అలాంటిది. అలాంటి వర్గంలో చెందినవారు ఈ కమ్మవారు కానీ లేకుంటే రెడ్డివారు కానీ డబ్బు వచ్చేటప్పటికి వీళ్ళు అగ్రకులాలని చెప్పుకుంటున్నారు అని వాళ్ళకి వివరించాను.